ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిజియోథెరపీ అనేది ఒక ప్రత్యేకమైన ప్రాచుర్యాలు సంతరించుకుందని అన్నారు. మెరుగైన మెలకువల ద్వారా నూతన పద్ధతులను అలవర్చుకుని ఫిజియోథెరపీలో ఇంకా ముందుకు సాగుతూ ప్రజలకు మంచి సేవలు అందించాలంటూ వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ డాక్టర్స్ జై కిషోర్, డాక్టర్ రాజకుమార్, డాక్టర్ కె ఆంజనేయ కుమార్, ప్రభుత్వ ప్రైవేట్ ఫిజియోథెరపీ వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు ఫిజియోథెరపీకి సంబంధించి దాని యొక్క ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసేటట్టుగా జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా మన హాస్పిటల్స్కి సంబంధించి గవర్నమెంట్ బోత్ ప్రైవేటు వీటిలో చేసినటువంటి ఫిజియోథెరపిస్టులు అందరూ కూడా ఒక యూనియన్గా దీని యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పడానికి మనందరూ ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు మీ మీడియా ద్వారా ప్రజల్లోకి ఫిజియోథెరపీ వలన కలిగేటువంటి ఉపయోగాలు, ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్స్కి సంబంధించి, నరాలకు సంబంధించి, న్యూరో సర్జరీకి సంబంధించి, ట్రామాస్, యాక్సిడెంట్స్, వీటన్నిటిలో కూడా వైద్యము చేసిన తర్వాత వారు పూర్తిగా కోలుకోవటానికి, పూర్తిగా అంటే 100% కాకపోవచ్చు, 80%, 90% కోలుకోవటానికి ఫిజియోథెరపీ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది. అది ప్రజల్లో కొంచెం అవగాహన తక్కువ ఉంది. సో ఆ అవగాహన కోసము ఈ ర్యాలీస్ ఇవన్నీ కండక్ట్ చేయటము, అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా 100% ఉచితమైన సర్వీసెస్ అందిస్తూ చాలా చక్కని సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. రికవరీస్, వాటికి సంబంధించిన స్టోరీస్ కూడా చాలా ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అదేవిధంగా వినియోగించుకోవాలని, అదేవిధంగా ఇటువంటి సర్వీసెస్ ఉన్నాయని ప్రజల్లోకి మీ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ, వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా మన ఫిజియోథెరపిస్టులు అందరూ ఒక అవేర్నెస్ ర్యాలీ ఒకటి చేస్తున్నారు. దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఈసారి థీమ్ ఏంటంటే ఏజింగ్ హెల్తీ అని. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉన్న వాళ్ళకి ఈ ఫిజియోథెరపీ ఎట్లా ఉపయోగపడుతుంది దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన ఫిజియోథెరపిస్టులు అందరూ కలిసి ఈరోజు ఒంగోలులో భారీ ర్యాలీ చేస్తున్నారు. దీన్ని ప్రజల్లో బాగా అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు ఏ సర్జరీ చేసినా, మోకాళ్ళ ఆపరేషన్ చేసినా, మోకాళ్ళకి ఇది మామూలుగా ఆర్థోపెడిక్ సర్జరీ చేసినా, కార్డియాలజీ సర్జరీ చేసినా, లేదంటే మన పల్మనాలజీ సర్జరీ చేసినా, ఏ చేసినా ఫిజియోథెరపీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం రికవరీ ఫిజియోథెరపీ వల్లే అవుతుంది. కాబట్టి దాన్ని ప్రాముఖ్యత తెలియజేయడానికి ఈరోజు మన ఫిజియోథెరపిస్ట్ అందరూ ర్యాలీ చేస్తున్నారు. మన ఫిజియోథెరపీలకి అందరికీ వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ర్యాలీ సక్సెస్ అవ్వాలి, ప్రజల్లోకి చేరి అవేర్నెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన గవర్నమెంట్ ప్రారంభించినటువంటి ప్రోగ్రామ్, మన కలెక్టర్ మేడం చాలా ఇష్టపడిన ప్రోగ్రామ్ బంగారు బాల్యం అనేటువంటి ప్రోగ్రామ్ మన గవర్నమెంట్లో చాలా సక్సెస్ అయింది. ఆ ప్రోగ్రామ్ బట్టి 0 to 18 years పిల్లలు ఎవరైతే ఉన్నారో, నడవలేకుండా పిఐసియులో అండ్ ఎన్ఐసియు సెటప్స్లో ఉండేటువంటి పిల్లలు, పాలు తాగలేని పిల్లలు, ఆక్సిజన్ మీద ఎక్కువసేపు వెంటిలేటర్ మీద డిపెండ్ అయిన పిల్లలు కూడా ఫిజియోథెరపీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేంత వరకు మేము ఫాలోఅప్ చేస్తున్నాము. అలానే చిన్న బిడ్డల్లో ఎవరైతే స్కూల్కి వెళ్ళలేకుండా అంగవైకల్యంతో ఉంటున్నారో ఫిజియోథెరపీ చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి నియర్ నార్మల్ లైఫ్ని తీసుకొచ్చి ఆ చిన్న బిడ్డలు కూడాను స్కూల్కి వెళ్ళి అందరితో పాటు చదువుకొని బెటర్ లైఫ్ స్టైల్ ఉండేలాగా మన గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. గౌరవనీయులైన డాక్టర్ డిఎంహెచ్ఓ గారు వెంకటేశ్వర సార్ గారికి అండ్ డాక్టర్ కిరణ్ గారికి అండ్ మరియు ఫిజియోథెరపీ అసోసియేషన్ సభ్యులకి, మరి కాలేజీ కరస్పాండెంట్ మేడం గారు సుబ్బలక్ష్మి గారికి అందరికీ నా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ ప్రపంచ ఫిజియోథెరపీ ర్యాలీని కొనసాగించమని కోరుతూ అధ్యక్షుడు గారు డాక్టర్ హరికిషోర్ బాబుగా మాట్లాడుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్,
ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.